అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ముల్లంగితో అయితే పప్పుచారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది అసలు ముల్లంగి పప్పుచారు. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక అలాగే మనం ఎండుమిర్చి వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనమైతే కరివేపాకు వేసేసి ఇంకొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలి. నేను ముల్లంగి అయితే ఒకటి తీసుకున్నాను, దాన్ని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. సో మనం ముల్లంగి పప్పుచారు కదా, ఓన్లీ ముల్లంగి వేసి చాలా బాగుంటుంది, దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టొమాటో ఇవన్నీ వేసి మంచి మగ్గనివ్వాలి. ఇది మగ్గాక చింతపండు కొద్దిగా నానాక దాని రసం అయితే ఇందులో వేసేసి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసేసి మంచి మసలనివ్వాలి. ఆ తర్వాత అయితే మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు అయితే వేసేసి లాస్ట్ కొత్తిమీర వేసి కొద్దిసేపు మసలనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరైతే తప్పకుండా ట్రై చేయండి.